పంతులు గారు, దీపం కొండెక్కేలా ఉంది. మీ దగ్గర నూనె ఏమైనా? క్షమించు తల్లి, స్వామివారి వద్ద ఉన్న దీపంలో పోయడానికి మాత్రమే నూనె ఉంది. మీకు ఇస్తే స్వామివారి దీపం కొండెక్కుతుంది. గుడి అర్చకుడుగా నేను ఆ పని చేయలేను. నన్ను క్షమించు తల్లి. పూజారి గారు, స్వామి ఏంటి స్వామి ఈ పరీక్ష? నిన్ను నమ్మి నీ పూజ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. దయతో ప్రేమతో నన్ను అనుగ్రహించు. అనుకోకుండా వస్తున్న ఈ ఆటంకాల్ని అధిగమించి ఈ పూజని పూర్తి చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ప్రసాదించు స్వామి, ప్రసాదించు. అవును స్వామి, నీ పూజ చేసేవారికి స్వయంగా నువ్వే రక్షకుడిగా ఉంటావు అంటారు. రక్షణ కవచంలా ఉండి కాపాడుతావు అంటారు. అడుగడుగున వచ్చే ఆటంకాలను అరచేతులతో ఆపుతావు అంటారు. కాని మేమేం పాపం చేశాం స్వామి? పూజకి ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. స్వామి, ఈ సృష్టిలో నువ్వున్నది నిజమైతే, నీ మహిమ సత్యమే అయితే చూపించు స్వామి, నీ మహిమ చూపించు. ఈ అఖండ జ్యోతి కొండెక్కకుండా ఆపి చూపించు, ఆపి చూపించు స్వామి. రాడు, మీ పిలుపుకి మనిషే రాడు. అలాంటిది ఆ దేవుడెప్పుడు రావాలి? మీకు సహాయం ఎప్పుడు?